వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం ఇవాళ పంచాయత్ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్లో టాపిక్ 13 ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ టాపిక్ చూద్దాం. ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో దీన్ని ఏమంటారంటే మహిళా సాధికారత అని కూడా అంటారండి తెలుగులో. సో స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత ఇది టాపిక్ అండి ఇవాళ. దీని మీద మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఈరోజు. సో ఫస్ట్, ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక బృందాలు ఎప్పుడు ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక బృందాలు ఎప్పుడు ప్రారంభించారు? 1979 అండి. సో 1979లో ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక బృందాలు ప్రారంభించారండి. నెక్స్ట్, స్వయం సహాయక బృందాలు ఎన్ని రోజులకు ఒకసారి సమావేశాలను నిర్వహిస్తాయి? స్వయం సహాయక బృందాలు ఎన్ని రోజులకు ఒకసారి సమావేశాలను నిర్వహిస్తాయి? 30 రోజులండి. సో ఈ స్వయం సహాయక బృందాలు ప్రతి 30 రోజులకు సమావేశాలు నిర్వహిస్తాయండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక గ్రూపుల సంఖ్య ఎంత? ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక గ్రూపుల సంఖ్య ఎంత? 8 లక్షల వరకు ఉన్నాయండి మొత్తం స్వయం సహాయక బృందాలు ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్, దేశంలో గల సగం స్వయం సహాయక బృందాలు ఏ రాష్ట్రం నుంచి ఉన్నాయి? సో ఈ స్వయం సహాయక బృందాలు అనేవి మన రాష్ట్రంలోనే కాదండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, త్రూఅవుట్ ద ఇండియా ఉన్నాయి. ఆ ఇండియాలో హాఫ్ ఆఫ్ ద స్వయం సహాయక బృందాలు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, స్వయం సహాయక బృందాలకు సంబంధించిన సూక్ష్మ రుణాల సదస్సు 1997లో ఎక్కడ జరిగింది? స్వయం సహాయక బృందాలకు సంబంధించిన సూక్ష్మ రుణాల సదస్సు 1997లో ఎక్కడ జరిగింది? వాషింగ్టన్, అమెరికా అండి. సో అమెరికాలో ఫస్ట్ 1997లో సూక్ష్మ రుణాల సదస్సు జరిగిందండి. నెక్స్ట్, స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలు ప్రతిరోజు ఎంత మొత్తం పొదుపుగా జమ చేస్తారు? స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలు ప్రతిరోజు ఎంత మొత్తం పొదుపుగా జమ చేస్తారు? ₹1 అండి. నెక్స్ట్, స్వయం సహాయక బృందాలను ఆంధ్రప్రదేశ్లో ఏమని పిలుస్తారు? స్వయం సహాయక బృందాలను ఆంధ్రప్రదేశ్లో ఏమని పిలుస్తారు? సో ఈ స్వయం సహాయక బృందాలని ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా గ్రూప్స్ అంటారండి. డ్వాక్రా గ్రూప్స్. నెక్స్ట్, జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 13న. సో జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుగుతుందండి? ఫిబ్రవరి 13న. నెక్స్ట్, జాతీయ మహిళా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? జాతీయ మహిళా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? జనవరి 1992లో జాతీయ మహిళా కమిషన్ను ఏర్పాటు చేశారండి. నెక్స్ట్, ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు? ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు? లలిత కుమారమంగళం అండి. సో లలిత కుమారమంగళం గారు ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్మన్. నెక్స్ట్, లలిత కుమారమంగళం ఎన్నవ జాతీయ మహిళా చైర్పర్సన్? సో లలిత కుమారమంగళం గారు వచ్చేసి ఎన్నవ జాతీయ మహిళా చైర్పర్సన్ అండి? 7వ జాతీయ మహిళా చైర్పర్సన్. నెక్స్ట్, స్వయం సహాయక బృందంలో గల మహిళల్లో చేతి వృత్తుల వారి శాతం ఎంత? స్వయం సహాయక బృందంలో గల మహిళల్లో చేతి వృత్తుల వారి శాతం ఎంత? 20% అండి. సో 20% మంది చేతి వృత్తుల వారు ఉన్నారండి ఈ స్వయం సహాయక బృందాల్లో. సో ఒక స్వయం సహాయక బృందంలోని సభ్యుల సంఖ్య ఎంత? ఒక స్వయం సహాయక బృందంలోని సభ్యుల సంఖ్య మినిమం 10 మెంబర్స్ అండి. 10 నుంచి 10 వరకు ఉంటారు. సో కానీ మినిమం మాత్రం కనీసం మాత్రం 10 మంది ఉండాలి. నెక్స్ట్,
డ్వాక్రా ఫుల్ ఫామ్ ఏంటి? డ్వాక్రా ఫుల్ ఫామ్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ డ్వాక్రా ఫుల్ ఫామ్ అనేది. నెక్స్ట్, మహిళా సాధికారతపై జాతీయ విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? మహిళా సాధికారతపై జాతీయ విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? 2001లో అండి. సో 2001లో మహిళా సాధికారతపై జాతీయ విధానాన్ని ప్రకటించారు. నెక్స్ట్, నూతన మార్కెట్ విధానంలో భాగంగా డ్వాక్రా బజార్లను ఎప్పుడు ఏర్పాటు చేశారు? నూతన మార్కెట్ విధానంలో భాగంగా డ్వాక్రా బజార్లను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1995లో. సో 1995లో డ్వాక్రా బజార్లను ఏర్పాటు చేశారండి నూతన మార్కెట్ విధానంలో భాగంగా. ఆంధ్రప్రదేశ్లో భారతీయ మహిళా బ్యాంకు యొక్క మొదటి శాఖను ఎక్కడ ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్లో భారతీయ మహిళా బ్యాంకు యొక్క మొదటి శాఖను ఎక్కడ ప్రారంభించారు? కాకినాడలో అండి. డ్వాక్రా గ్రూప్ మహిళలకు బీమా కల్పించుటకు ప్రారంభించిన పథకం ఏది? డ్వాక్రా గ్రూప్ మహిళలకు బీమా కల్పించుటకు ప్రారంభించిన పథకం అన్న అభయ హస్తం. అన్న అభయ హస్త పథకం అండి. ఇది డ్వాక్రా మహిళల కోసం బీమా కల్పించడం కోసం ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు విద్యార్థినులపై జరుగుతున్న అఘాయిత్యాల నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన యాప్ ఏది? మహిళలు విద్యార్థినులపై జరుగుతున్న అఘాయిత్యాల నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన యాప్. ఇది కేవలం లేడీస్ కోసం అండి. సో లేడీస్ కోసము లేదా గర్ల్స్ కోసము ఏమవుతుందంటే వారిపై జరుగుతున్న అఘాయిత్యాల నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ఒక యాప్ డిజైన్ చేసిందండి. దాని పేరు వచ్చేసి అభయం. అభయం. నెక్స్ట్, మహిళా సాధికారత సంస్థ ఏర్పాటుకు ఉపకరించే చట్టం ఏది? మహిళా సాధికారత సంస్థ ఏర్పాటుకు ఉపకరించే చట్టం కంపెనీల చట్టం 2013 అండి. కంపెనీల చట్టం 2013. నెక్స్ట్, కంపెనీల చట్టం 2013లోని ఏ సెక్షన్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికారత సంస్థ ఏర్పాటుకు వీలు కల్పించింది? సో కంపెనీల చట్టం 2013లోని ఏ సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికారత సంస్థ ఏర్పాటుకు వీలు కల్పించింది? సెక్షన్ 8 అండి. ఈ సెక్షన్ 8 ప్రకారం ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ ఏర్పాటుకు వీలు కల్పించిందండి కంపెనీల చట్టం 2013. నెక్స్ట్, ఇందిరా మహిళా యోజన పథకాన్ని ఏ ప్రధానమంత్రి కాలంలో ప్రారంభించారు? ఇందిరా మహిళా యోజన పథకాన్ని ఏ ప్రధానమంత్రి కాలంలో ప్రారంభించారు? ఇందిరాగాంధీ గారు అండి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాలంలో సో ఈ ఇందిరా మహిళా యోజన పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్, ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? సో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ వచ్చేసి 1927లో ప్రారంభించారండి. 1927లో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ని స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్, ఈ ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ని ఎవరు ప్రారంభించారు? ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ను ఎవరు ప్రారంభించారండి? మార్గరెట్ కజిన్స్. మార్గరెట్ కజిన్స్. ఈ మార్గరెట్ కజిన్స్ అనే ఆమె ఈ ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ను 1927లో ప్రారంభించారండి. ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ బిట్స్. టాపిక్ 13లో మహిళా సాధికారత, వారి యొక్క ఆర్థిక అభివృద్ధి, నెక్స్ట్ స్వయం సహాయక బృందాలు. వచ్చే వీడియోలో మరికొన్ని బిట్స్తో ఇదే టాపిక్ మీద కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని అప్డేట్స్తో కలుద్దాం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే బెనిఫిట్ లేదా అడ్వాంటేజ్, ప్రతిరోజు నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి 7 to 9 మధ్యలో. సాటర్డే సండేస్ అయితే అట్లీస్ట్ 3 to 4 వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఛానల్లో. ఈ వీడియోస్ వచ్చేసి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి. మెయిన్లీ ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి. సో ఎస్ఎస్సి, ఆర్ఆర్బి వీటికి కూడా కరెంట్ అఫైర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ
మీకు ఈ ఛానల్ కనుక నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. దీనివల్ల చాలామంది ఉపయోగపడతారు. థ్యాంక్స్ అండి.